హాయ్ ఎవ్రీవన్. టమాటో పెసరపప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా అండి. పిల్లలకైతే ఇంకా చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో మా పాపకైతే ఈ టమాటా పెసరపప్పు అంటే చాలా ఇష్టం అండి. మీరు డే పెట్టినా రోజు పెట్టినా తింటుంది, అంత ఇష్టము ఆమెకు. ఒకసారి నేను చేసే ప్రాసెస్లో చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే ఒక టీ గ్లాస్ అయితే మాకు సరిపడంత పెసరపప్పు అయితే తీసుకొని అయితే మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేస్తున్నానండి. మంచిగా కొంచెం రెడ్ కలర్లో వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకుంటే పప్పు అనేది చాలా బాగుంటుంది. మనకైతే మంచి కలర్ వచ్చేసిందండి. కలర్ వచ్చేసినాక అయితే తీసి అయితే పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక మంచిగా జీలకర్ర ఆవాలు ఇవి వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా ఈ టమాటా పప్పుకి అయితే పచ్చిమిర్చితోనే చాలా టేస్టీ ఉంటుందండి. కొంచెం అల్లం వెల్లుల్లి రెబ్బలు ఓన్లీ వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చ దంచుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని అయితే మంచిగా పచ్చివాసన పోయి మంచి కలర్లోకి వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలండి. ఎంత పోపు గోలితే తాలింపు అనేది ఎంత ఫ్రై అయితే కర్రీస్కి అంత టేస్ట్ వస్తుందండి. చూడండి, ఇవన్నీ అయితే మంచిగా సిమ్లో పెట్టేసుకొని అయితే మంచిగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫ్రై మొత్తం పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అనేది కలర్ మొత్తం చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం లైట్గా చేంజ్ అయినాక ఒక 1/2 స్పూన్ అయితే పసుపు వేసుకోండి. నేనైతే ఎక్కువ శాతం తాలింపులోనే పసుపు వేస్తానండి. ఉప్పు వేస్తాను. కొంతమంది లాస్ట్కి వేసేస్తారు. నేనైతే తాలింపులోనే కొంచెం ఫ్రై అయిపోయాక ఉప్పు అనేది అయితే వేస్తాను. నాకు అలా వేస్తే తాలింపు కూడా తొందరగా ఫ్రై అవుతుంది అనిపిస్తుంది. మళ్ళీ టేస్ట్ కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కువ శాతం నేను తాలింపులోనే ఉప్పు వేస్తానండి. ఈ మిరపకాయలకు తగ్గట్టుగా నేనైతే ఇందులోనే సాల్ట్ అయితే వేసేసుకున్నాను. సాల్ట్ వేసుకొని అయితే కలిపి పెట్టేసుకోవాలి. ఇలా వేస్తే తాలింపు కూడా తొందర మగ్గిపోతుంది. మనకు ఆల్రెడీ తాలింపు అనేది చాలా మగ్గిపోయింది. ఇక సాల్ట్ వేసుకొని అయితే ఒక 2 మినిట్స్ ఉంచేసుకొని మంచిగా మగ్గిపోయాక మనము ఫ్రై చేసుకున్న పెసరపప్పును తీసి పక్క పెట్టుకున్నాం కదా, ఆ పెసరపప్పును టమాటోలు అయితే నేనైతే 5-6 టమాటోలు అయితే కట్ చేసుకున్నానండి. ఇవన్నీ మొత్తం ఒక 2 నుండి 3 మినిట్స్ అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలి. ఎంత ఆయిల్లో ఫ్రై అయితే అంత టేస్టీ ఉంటుందండి. పెసరపప్పు కానీ టమాటో కానీ ఒక 5 మినిట్స్ అట్లా ఆయిల్లో పెసరపప్పు ఫ్రై కావాలి. ఫ్రై అయితే చాలా మంచి రుచి వస్తుంది. ఇలా మధ్యలో మాడకుండా కలుపుకుంటూ అయితే ఆయిల్లో ఫ్రై చేసేసుకొని తర్వాత కొంచెం ఫ్రై అయిపోయాక మూత పెట్టేసుకున్నాక ఇట్లా ఈ రకంగా ఫ్రై అయిపోతుంది కదా. చూడండి, మనకు చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. జస్ట్ మనకి ఇంకా ఇలా పొడిగానే కావాలంటే ఇదే ఆయిల్లో సిమ్లో పెట్టేసుకొని ఒక 10 నుండి 15 మినిట్స్ ఫ్రై చేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి. కానీ కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లా పొడిగా తినలేరు కదా. అందుకోసమే ఇలా మొత్తం ఆయిల్లో ఫ్రై అయిపోయాక నేనైతే ఒక 1/2 గ్లాస్ అయితే వాటర్ వేసేసుకున్నానండి. ఇలా మంచిగా ఫ్రై అయిపోయాక ఒక 1/2 గ్లాస్ అయితే వాటర్ వేసేసుకున్నాను. చూడండి, ఈ 1/2 గ్లాస్ వాటర్కే మనకు పప్పు అనేది చాలా మంచిగా ఉడికిపోతుంది. చూడండి, మంచిగా వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నుండి 3 మినిట్స్ అయితే ఉడికించుకుంటే సరిపోతుందండి. మనకి చాలా మంచిగా టమాటో పెసరపప్పు అయితే ఉడికిపోతుంది. చూడండి, ఆల్మోస్ట్ మనకైతే టమాటో పెసరపప్పు అయితే ఉడికిపోయిందండి. ఇంకొక 2 మినిట్స్ ఉంచేసుకొని కొంచెం దగ్గరికి వచ్చినాక మనం స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక చూసారా, నేను ఇంకా 1/2 వాటర్ పోసేసరికి ఎంత మంచిగా కుక్ అయిపోయిందో. మీకు ఇంకా కొంచెం పొడి కావాలి అనుకుంటే వాటర్ కొంచెం తగ్గించి పోసుకోండి. నాకైతే ఇంట్లో మా మామయ్య వాళ్ళు కొంచెం మరి పొడి ఉంటే తినరు కాబట్టి నేను ఈ రకంగానైతే చేశానండి. ఈ టమాటో పెసరపప్పు కనుక వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి, మీ పిల్లలకు పెట్టండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ వచ్చినంత మాత్రాన కూడా నాకైతే సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. చాలామంది వీడియో కూడా చూస్తున్నారు. చూసిన వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ ప్లీజ్.